ఎవ్రీవన్, సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది మ్యాంగోస్తో జ్యూస్ చేసుకోవచ్చు, మ్యాంగోస్ తినొచ్చు, పండ్లు చక్కగా మ్యాంగో పికిల్ కూడా పెట్టుకోవచ్చు. ఈరోజు అయితే నేను మామిడికాయ పచ్చడి పెట్టేసాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం మనకు కావాల్సిన మ్యాంగోస్ని ఫస్ట్ శుభ్రంగా వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి. ఒక్కొక్క మ్యాంగోని తడి లేకుండా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే మనకు పికిల్ అనేది పాడవుతుంది. తర్వాత మనం చక్కగా వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కూడా ముక్కలకు కొంచెం తడి ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క ముక్కను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేయాలి. ఇక్కడ మనం శుభ్రంగా క్లీన్ చేస్తేనే 1 year వరకు మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట పికిల్. సో ఒక్కొక్క ముక్కని పేషెన్స్తో మంచిగా క్లీన్ చేసుకోవాల్సిందే. ఈ విధంగా తడి లేకుండా తూడ్చుకొని పెట్టుకోవాలి. నేను ఎప్పుడైనా సరే మ్యాంగో పికిల్కి 3 మ్యాంగో పౌడర్ యూజ్ చేస్తాను. మొత్తం మనకి ఈ మ్యాంగో పీసెస్ వచ్చేసి 3.5 kg ఉన్నాయన్నమాట. దానికి 1 kg రెడ్ చిల్లీ పౌడర్, అంటే 1 kg తీసుకుంటున్నా చాలా స్పైసీగా ఉంటుంది అనుకోవద్దు. ఇందులో నేను ఆవాలు, మెంతులు, మళ్ళీ పౌడర్స్ కూడా వేస్తాను కాబట్టి మనకి సరిపోతుంది. ఒక 3 పావు అంటే 3 పావు కిలోలంతా సాల్ట్ వేసుకుంటున్నాను. ఆవాల పౌడర్ పచ్చిదే అనమాట, అంటే దాన్ని డ్రై ఫ్రై అట్లా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆవాలు జస్ట్ ఒక 1/2 kg పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి. మనకి ఇప్పుడు వచ్చేది చలికాలం కాబట్టి ఆవాల పొడి తిన్నా కూడా బాడీకి మంచిది. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థిక్గా గ్రేవీ వచ్చి చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది మెంతులు కూడా డైరెక్ట్గా పౌడర్ లాగా చేసుకున్నదే. టీ గ్లాస్తో, నేను చూపించిన టీ గ్లాస్తో 2 టీ గ్లాస్ అయిందనమాట. నెక్స్ట్ జీలకర్ర, మెంతులు రెండింటిని డ్రై ఫ్రై చేసుకొని పొడలాగా చేసుకున్నాను. 6 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా ఈ విధంగా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. వీటికి నేను 3 kgs పల్లి నూనె యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ 2 kgs వేసుకుంటున్నాను. తర్వాత నేను మళ్ళీ చూసుకొని 1 kg యాడ్ చేసుకుంటాను అనమాట. సో 2 kgs వేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి ఈ ఆయిల్ కూడా ఈ పౌడర్స్ అన్నిటికీ బాగా పట్టేలా మనం కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడే స్మెల్ వచ్చింది చూడండి. టేస్టీగా ఉందన్నమాట. స్మెల్ అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మనం ఇంట్లో ఉన్న రెడ్ చిల్లీ పౌడర్ అయినా యూజ్ చేయవచ్చు. బట్ ఏంటంటే 3 మ్యాంగో పౌడర్ అయితే మనకి టేస్టీగా ఉంటుంది. నా వరకైతే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో అదే యూజ్ చేస్తాను. తర్వాత ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని, నేను పసుపు మర్చిపోయాను అందుకే లాస్ట్ వేసుకుంటున్నాను. ఒక 4 or 5 స్పూన్స్తో మనము పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత పోపు కొంచెం వేసుకుంటాను అనమాట. పోపులో ఈ మిరపకాయ గింజలు వేసుకుంటే చాలా బాగుంటుంది. హీట్ అయ్యాక మిరపకాయ గింజలు అండ్ ఆవాలు, జీలకర్ర ఒక 3-4 స్పూన్స్ వేసేసుకోండి అనమాట. ఆవాలు ఒక 4 స్పూన్స్, జీలకర్ర ఒక 4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చల్లారనివ్వాలి. ఆలోపు మెయిన్గా ఎల్లిపాయలు అనమాట. నేను వీటికి ఒక 1/2 kg ఎల్లిపాయలు తీసుకుంటున్నాను. అందులో కొన్ని ఎల్లిపాయలు అలాగే వేస్తున్నాను, కొన్నేమో పేస్ట్ లాగా చేసుకున్నాను అనమాట. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటే మనం తింటున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటన్నిటి వేయడం వల్ల థిక్గా గ్రేవీ వస్తుంది అనమాట, వాటర్ రాకుండా. చల్లారిన పోపును కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నేను ఒక మనకి బకెట్లో కానీ లేకపోతే ఏదైనా బాక్స్లో కానీ తీసి పెట్టుకోవచ్చు. అది తీసి పెట్టుకున్న తర్వాత మెయిన్ ఇది ఇంపార్టెంట్ అనమాట. మనము మ్యాంగో పికిల్ ఎందులో అయితే కలుపుతామో అందులో వేడివేడిగా రైస్ వేసుకొని తింటే ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా 3 days తర్వాత మళ్ళీ నేను ఒక 2 బాక్స్లోకి తీసి పెట్టేసుకున్నాను. ఇది ఒక 10 days అలా ఉంచేసి 10 or 1 week కానీ 10 days కానీ ఉంచేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది పచ్చడి అనేది. బాయ్ బాయ్.